6th క్లాస్ వాళ్ళకి 4th చాప్టర్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో హోల్ నెంబర్స్ ని 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ నేర్చుకునే ఉన్నాము. నేచురల్ నెంబర్స్ ని కూడా మనము నేర్చుకునే ఉన్నాం. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ నెంబర్స్ ని నేచురల్ నెంబర్స్ అంటాం. సో మన డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ లో నెంబర్స్ ని చాలా రకాలుగా యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు లాస్ బిజినెస్ అనుకోండి, బిజినెస్ లో లాస్ అయితే ఎలా చూపిస్తాము? నెగిటివ్ లో చూపిస్తాం. అంటే ఇంత నష్టపోయాను నేను, -2 lakhs, -3 lakhs అని చెప్తాం కదా. సో అలాగే బిజినెస్ లో లాస్ అయినా లో టెంపరేచర్ అంటే మన కోల్డెస్ట్ ప్లేసెస్ ఏవి? కాశ్మీర్ అలాంటి దగ్గరే చాలా. ఇప్పుడు వింటర్ లో గానీ అలాంటప్పుడు మనకు చాలా లో టెంపరేచర్ అనేది ఎలా చెప్తారు? -3 degrees Celsius, -0 degrees Celsius అలా చెప్తారు కదా. నెక్స్ట్ బిలో సర్ఫేస్ అంటే భూమి కింద, మన సర్ఫేస్ కన్నా కిందకి వెళ్ళినప్పుడు ఎలా చెప్తారు? దాన్ని నెగిటివ్స్ లో చెప్తారు. ఓకేనా? నెగిటివ్స్ లో. సో అలాగా నెగిటివ్ లో చెప్తే ఆ నెంబర్స్ ని నెగిటివ్ నెంబర్స్ అంటారు. -1, -2, -3, -4 and so on. నెగిటివ్ నెంబర్స్. సేమ్ అదే విధంగానే ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ కదా. నెక్స్ట్ ప్రాఫిట్ బిజినెస్. సో బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అనేది నెగిటివ్. ప్రాఫిట్ అనేది ఎలా చెప్తాము? పాజిటివ్ గా చెప్తాం. ప్రాఫిట్ అనేది బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే నెగిటివ్ గా చెప్తాం. సో ప్లస్ అన్నమాట. నెక్స్ట్ హై టెంపరేచర్. సో హై టెంపరేచర్ కూడా పాజిటివ్స్ లో చెప్తాం. నెక్స్ట్ అబోవ్ టెంపరేచర్, అబోవ్ సర్ఫేస్ కూడా నెగిటివ్ లో చెప్తాం. సో ఇలా నెగిటివ్ సైన్స్ యూజ్ చేసి రాసే నెంబర్స్ ని పాజిటివ్ నెంబర్స్ అంటాం. ఏమంటాము? పాజిటివ్ నెంబర్స్ అంటాం. పాజిటివ్ నెంబర్స్ +1, +2, +3, +4, +5 అండ్ సో ఆన్. సో ఈ నెంబర్స్ ని పాజిటివ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఇంటీజర్స్ లో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. అండ్ సో ఆన్. సో ఇలా ఇంటీజర్స్ లో నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ ని ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ ప్లస్ లేదు కదా, ఇవి పాజిటివ్ నెంబర్స్ అని కాదనుకోకూడదు. సో ప్లస్ ఉన్నా లేకపోయినా అవి పాజిటివ్ నెంబర్సే. సో ఇంటీజర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్. సో ఇంటీజర్స్ డినోటెడ్ I. చూడండి, సో ఇంటీజర్స్ I -1, -2, -1, 0, 1, 2, 3, 4 and so on. So integers negative numbers, 0 positive numbers. Next integers number line. Integers number line. First we draw a line 0. Next right side వచ్చి positive numbers 1, 2, 3, 4, 5, 6, 7. Next left side, 0 left side వచ్చి negative numbers -1, -2, -3,
-4 -5. చూడండి మా 0 కి రైట్ సైడ్, 0 కి రైట్ సైడ్ వచ్చి పాజిటివ్ నెంబర్స్, 0 కి లెఫ్ట్ సైడ్ వచ్చి నెగిటివ్ నెంబర్స్. 0 వచ్చి ప్లస్ మైనస్ ఏది ఉండదు. ఓకేనా? 0 0. సో దానికి ఏ సైన్ ని మనము యూజ్ చేయలేము. సో ఇప్పుడు చూడండి, 0 అనేది -1 బిగ్గెస్టా +1 బిగ్గెస్టా? -1 is biggest number. సో -1 or 1 లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? బిగ్గెస్ట్ 1. ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ నెంబరే బిగ్గెస్ట్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్స్ అన్ని స్మాలెస్ట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ -2 -4. ఇక్కడ చూడండి, 2 వాల్యూస్ కి మైనస్ సైన్ ఉంది. సో అలాంటప్పుడు బిగ్గెస్ట్ ఏదవుతుంది? స్మాల్ నెంబర్ ఈస్ బిగ్గెస్ట్ నెంబర్. అంటే ఇక్కడ 2 అనేది -2 అనేది బిగ్గెస్ట్ అవుతుంది. -2 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ -5, 7. సో -5, 7 లో which is biggest? 7. బిగ్గెస్ట్ ఏది? 7. సో ఆల్వేస్ పాజిటివ్ నెంబర్ ఇస్ బిగ్గెస్ట్ నెంబర్ కంపేర్ టు నెగిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ ఇస్ బిగ్గెస్ట్ నెంబర్. సో అది ఎలా అంటే మీరు ఐడెంటిఫై చేయడము ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదే లైన్ ని నేను వర్టికల్ గా వేస్తాను. సో నెంబర్ లైన్ ని వర్టికల్ గా వేసినప్పుడు ఇక్కడ 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ 0 degrees దగ్గర సర్ఫేస్ అనుకుంటే, సీ లెవెల్ అనుకోండి. సముద్రం నుంచి సీ లెవెల్ నుంచి మనము అప్వర్డ్స్ అంటే పైకి వెళ్లే కొద్ది ఎలా అవుతుంది? టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే సీ లెవెల్ నుంచి మనము డెప్త్ కి వెళ్లే కొద్ది అంటే లోతుకి వెళ్లే కొద్ది మనకేమవుతుంది? అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ గానీ, టెంపరేచర్ గానీ ఎక్సెట్రా మనకేమవుతుంది? అక్కడ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 1. సో మనకి ఏదైనా కానీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇలా 0 నుంచి అప్వర్డ్స్ అన్నప్పుడు ఇంక్రీజ్ అన్నమాట. అబోవ్ సర్ఫేస్ కాబట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బిలో సర్ఫేస్ కాబట్టి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ -3 -12. సో 2 ఆర్ నెగిటివ్ నెంబర్స్. సో -3 పెద్దదా -12 పెద్దదా? -3 పెద్దది. -3 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. మైనస్ వాల్యూస్ ఉన్నప్పుడు, నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు స్మాల్ నెంబరే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ మా ఎగ్జాంపుల్ 1 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ నెంబర్ లైన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నెంబర్ లైన్ ఇచ్చినారు చూడండి, అక్కడ ఓన్లీ 5 మల్టిపుల్స్ ఇచ్చినారు. 0 10 20 30 40 50 -10 -20 -30 -40 -50. So write the temperatures which lie between 0 degrees Celsius and -30 degrees Celsius. సో అంటే 0 డిగ్రీ సెల్సియస్ నుంచి -30 డిగ్రీ సెల్సియస్ వేటి మధ్యలో ఉంటుంది. సో వాటి మధ్యలో ఏమేమి ఉంది? -20 డిగ్రీ సెల్సియస్, -10 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వన్, రైట్ ద టెంపరేచర్స్
విచ్ లై బిట్వీన్ ప్లస్ ఉంది అక్కడ ఏ సైన్ లేకపోతే ఏమని చెప్పాను ప్లస్ అన్నమాట అంటే పాజిటివ్ నెంబర్స్ ప్లస్ 10 degrees Celsius అండ్ 40 degrees Celsius అంటే 10 degrees Celsius 40 degrees Celsius అనేది ఏ టెంపరేచర్స్ మధ్యలో ఉంది టెంపరేచర్స్ 20 degrees Celsius 30 degrees Celsius 20 degrees Celsius 30 degrees Celsius. Next, find the numbers that are at distance of 2 units in the opposite direction to -3 on number line. So, number line lo -3 ki opposite directions lo 2 units నెంబర్స్ ఏవేవో మనం కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -6 చూడండి -3 కి ఆపోజిట్ డైరెక్షన్ లో 2 యూనిట్స్ తర్వాత ఉండే నెంబర్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. -3 ఇది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్ అయినప్పుడు 2 యూనిట్స్ అంటే 2 యూనిట్స్. ఇక్కడ ఏ నెంబరు -1. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ 3 నుంచి 2 యూనిట్స్ అంటే -5. సో -1 అనేది రైట్ సైడ్ ఆఫ్ ది -3, -5 అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది -3. ఆ నెంబర్స్ ఏవేవి -1 ఆర్ -5. -1 వచ్చి రైట్ సైడ్, -5 వచ్చి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.1 చూడండి. Write true or false against each of the following statements. -7 is on the right side of -6 on the number line. -7 అనేది రైట్ సైడ్ ఆఫ్ -6 అన్నమాట. సో అంతే కదా నెంబర్ లైన్ లో చూడండి -6 ఉంది ఇక్కడ. -7 6 అనే దానికి 7 కి 6 అని రైట్ సైడ్ కదా ఉంది. సో ట్రూ. సైడ్ ఉండే నెంబర్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, 1 కి రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఇవన్నీ రైట్ సైడ్ ఉన్నట్లే. సో 1 కి నెగటివ్ నెంబర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. ఓకేనా. సెకండ్ వన్ 0 is a positive number. So 0 are not negative number or positive number. So false. 29 is on right side of 0 on the number line. So 0 ఇక్కడ ఉంది. 29 ఏ సైడ్ వస్తుంది పాజిటివ్ నెంబర్స్. సో 0 కి రైట్ సైడ్ కదా 29. సో ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ -1 line between the integers -2 and 1. -1 అనేది లైన్ బిట్వీన్ ఏ రెండింటికి మిడిల్ లో వస్తుంది. -2 కి 0 కి మిడిల్ లో వస్తుంది అనమాట. సో అది ట్రూయే కదా. సో ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ. నెక్స్ట్ దేర్ ఆర్ 9 ఇంటీజర్స్ బిట్వీన్ -5 అండ్ +5. చూడండి 9 ఇంటీజర్స్ ఉన్నాయి లేదా మనం ఫైండ్ అవుట్ చేద్దాము. -5 +5 మిడిల్ లో మనకి 9 ఇంటీజర్స్ అన్నమాట. సో 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఇంటీజర్స్ ఉన్నాయి కదా. సో -5 +5. సో మిడిల్ లో 9 ఇంటీజర్స్ ఉన్నాయి. సో అది స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ నెంబర్ లైన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో సేమ్ నెంబర్ లైన్ ఇదే చూడండి మా. అక్కడ క్వశ్చన్స్ మనము అబ్జర్వ్ చేద్దాం. విచ్ ఈస్ ద నియరెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ టు -1. -1 కి దగ్గరగా ఉండే పాజిటివ్ ఇంటీజర్ ఏది -1 ఇది. సో దగ్గరగా ఉండే పాజిటివ్ ఇంటీజర్ ఏది 1. 1 is 1 అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ హౌ మెనీ నెగటివ్ నెంబర్స్ యూ విల్ ఫైండ్ on the left side of 0. How many negative numbers you will find on the left side of 0? So
జీరో నుంచి లెఫ్ట్ సైడ్ ఎన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి? ఎన్నైనా రాయొచ్చు కదా. సో నన్నని నెక్స్ట్ సెకండ్ వన్ లో సెకండ్ వన్, హౌ మెనీ నెగిటివ్ నెంబర్స్ ఆర్ విల్ ఫైండ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీరో. సో జీరోకి లెఫ్ట్ సైడ్ హౌ మెనీ ఇంటీజర్స్, ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయని మనకి 1 2 3 4 5 5 ఇంటీజర్స్ మనల్ని అబ్జర్వ్ చేయమని ఆ నెంబర్ లైన్ కాబట్టి ఆ నెంబర్ లైన్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయో అది మాత్రం రాయాలి. సో 5 ఇంటీజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ -3 and 7. -3 నుంచి 7 వరకు ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయో మనం రాయాలన్నమాట. సో కౌంట్ దెమ్. -3 1 2 3 4 5 6 7 8 9 9 ఇంటీజర్స్ అనేవి -3 నుంచి 7 దాకా ఉన్నాయి. నెక్స్ట్ రైట్ 3 ఇంటీజర్స్ లెస్సర్ దెన్ -2. -2 కన్నా తక్కువగా ఉండే 2 ఇంటీజర్స్ మనం రాయాలి. 3 ఇంటీజర్స్. సో -2 కన్నా ఇలాగైతే ఇంక్రీజింగ్ అని చెప్పానండి. రైట్ సైడ్ -2 రైట్ సైడ్ ఉండే నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ నెంబర్స్ అని చెప్పాను. సో -2 లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ డిక్రీజింగ్. సో లెస్ దెన్. సో -3 -4 -5 ఓకేనా, లెస్ దెన్ నెంబర్స్. less than numbers. Next, write 3 integers more than -2. More than -2 ki ఏమేం రాయాలి అప్పుడు మనం -1 1 2. సో ఇవి మోర్ దెన్ అవుతాయి. ఓకేనా. -2 కి మోర్ దెన్ 3 ఇంటీజర్స్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, represent the integers on a number line as given below. Integers lie between -7 and 2. ఇక్కడ మనకి ఇంటీజర్స్ ఇచ్చినారు కదా, వాటిని నెంబర్ లైన్ లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ది -7 అండ్ -2 మనము నెంబర్ లైన్ అనేది వేయాలన్నమాట. సో -6 -7. సో -7 -2 నెంబర్ లైన్. నెక్స్ట్ ఇంటీజర్స్ లై బిట్వీన్ -2 and 5. -2 and 5 అంటే -2 పాజిటివ్ ఇంటీజర్ -5. ఓకేనా. నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్స్. ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ లో అసెండింగ్ డిసెండింగ్ అన్నమాట. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రైట్ సైడ్ ఉండే నెంబర్స్, ఒక నెంబర్ కి రైట్ సైడ్ ఉండే నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ నెంబర్స్ అని, ఒక నెంబర్ కి లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్స్ అన్ని డిక్రీజింగ్ నెంబర్స్ అని చెప్పాను. సో చూడండి, ఎక్సర్సైజ్ 4.2 లో ఫస్ట్ వన్, put appropriate symbol less than, greater than or in the boxes given. So greater than or less than. -1 dash. Next exercise 4.0 లో ఫస్ట్ వన్ చూడండి. Put appropriate symbol greater than or less than in the boxes given. సో మనం ఇచ్చిన బాక్సెస్ లో గ్రేటర్ దెన్ ఆ లెస్ దెన్ అని ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ -1 0. సో 0 -1 కి 0 అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో బిగ్ నెంబర్. సో లెస్ దెన్. నెక్స్ట్ -3 డాష్ -7. సో -3 -7 లేదు స్మాలెస్ట్ నెంబరు, -7 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో -3 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో ఇక్కడ ఏ సైన్ యూజ్ చేయాలి? గ్రేటర్ దెన్. గ్రేటర్ దెన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ -10 +10. సో -10 +10 లేదు బిగ్గెస్ట్ నెంబరు, +10 బిగ్గెస్ట్ నెంబర్. సో మనం ఇక్కడ ఏ సైన్ యూజ్ చేయాలి? లెస్ దెన్. ఓకేనా, లెస్ దెన్ ని యూజ్ చేయాలి. సేమ్ అదే విధంగా
చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. మైనస్ 32 మైనస్ 15. సో ఏది బిగ్గెస్ట్ నెంబరు? మైనస్ 32 లో మైనస్ 32 మైనస్ 15 మైనస్ 15 is biggest నెంబరు. సో less than minus 15. Next, write the following integers in increasing and decreasing order. So మనము increasing decreasing order రాయాలన్నమాట. Second one, increasing decreasing order. Increasing decreasing order. First one minus 7, 5, 3, minus 3. So increasing అంటే increasing order, small to biggest. So small number ఏది? minus 7. minus 7 is small number. Next minus 3. Next minus 5 is biggest number. So decreasing ఏమవుతుంది? decreasing order. So big to small. 5 minus 3 minus 7. So చూసారా? Next minus 1 3 0. Increasing order. Increasing order. So increasing order అంటే small to big. So small ఏది? minus 1 0 3. స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్. సేమ్ అదే విధంగానే డిక్రీజింగ్ అంటే 3 0 minus 1 బిగ్ టు స్మాల్. అదే విధంగా థర్డ్ వన్ కూడా. నెక్స్ట్ రైట్ ద ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. నెక్స్ట్ ఫైండ్ all integers which lie between given two integers represent on them on the number line. అక్కడ ఇచ్చిన ఇంటీజర్స్ మిడిల్ లో ఇంటీజర్స్ ని నెంబర్ లైన్ లో మీరు రాసి చూపించాలమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ సిమ్లా ఈజ్ minus 4 degrees Celsius, in Kufri is minus 6 degrees Celsius on the same day. Which place is colder on that day? Why? So minus 4 degrees Celsius, minus 4 degrees Celsius, minus 6 degrees Celsius. So ఏది కోల్డర్ అనమాట? స్మాల్ నెంబర్ నే ఎప్పుడు బిగ్ నెంబర్ అని చెప్పాను కదా నెగిటివ్ నెంబర్స్ లో. సో minus 6 అనేది కోల్డర్ గా ఉండే ప్లేస్ అనమాట. సో అది minus 6 ఏది? సిమ్లా. సిమ్లా ఈజ్ ఏ కోల్డర్ ప్లేస్ ఆన్ దట్ డే అని రాయాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? బాయ్ మా.